2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అంటే ప్రధానమైన మార్పులు 15 తర్వాత మారాయి కాబట్టి మనం 15 నుంచి 30 తారీఖు వరకు చెప్పుకుంటున్నామండి. 15వ తారీఖున బుధగ్రహ సంచారం మారింది. 17వ తారీఖున రవిగ్రహ సంచారం అనేటువంటిది మారింది. ఈ క్రమంలో మనం చూస్తే కనుక 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ కుంభరాశి వాళ్ళకి. కానీ ఈ మాసం ఈ 15 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి చంద్రగ్రహణ ప్రభావం కూడా కుంభరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా పడింది. దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించిన వారైతే తప్పకుండా తప్పించుకుంటారు. లేకపోతే ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పంచమంలో గురుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోందండి. అష్టమంలో బుధగ్రహ సంచారం దివ్యంగా యోగిస్తోంది. చంద్రబలంతో కలిపి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేటువంటిది కలిగే అవకాశములు మాసం చివరిలో కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో బుధగ్రహ సంచారం వ్యాపారంలో ఎదుగుదల కనబడుతోంది, వ్యాపార అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టినట్లయితే మంచి విజయాన్ని చూసేటువంటి అవకాశములు ఉన్నాయి. ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు కూడా వివరిస్తాను, అప్పుడు కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ప్రధానంగా లగ్నంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చినటువంటి అనారోగ్య సమస్యల వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ద్వితీయంలో శనైశ్వర సంచారం అనేటువంటిది కనబడుతోంది. దీని మూలకంగా అనారోగ్య సమస్యలు, ఎందుకు అంటే శని వక్రించి కుంభాన్ని చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధల విషయంలో కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ ఇంకా జాగ్రత్త వహించాలండి. ఎందుకు అని అంటే నోటిదాకా వచ్చినటువంటి పనులన్నీ డబ్బు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్త కోసం చెప్తున్నాను, ప్రిపేర్డ్గా ఉండండి. దేన్ని కూడా ఎవరిని కూడా అతి మంచితనంతో నమ్మి మోసపోవద్దు, జాగ్రత్త పడండి. సప్తమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటి అంతగా యోగించడం లేదు. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, క్రియేటివ్ ఫీల్డ్స్, ఏఐ వర్చువల్ రియాలిటీలో వర్క్ చేసే వాళ్ళకి, ఆ రంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి ఈ మాసం అంత గొప్పగా ఉండేటువంటి అవకాశాలు లేవని చెప్పచ్చు. ఎందుకంటే శుక్రబలం వీక్గా ఉంది కాబట్టి జన ఆదరణ కానీ, జనం నుంచి వచ్చే అవకాశములు కానీ కాస్త తగ్గే అవకాశం ఉంటుందమ్మా. అష్టమంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది అంత గొప్పగా యోగించడం లేదు. దీని మూలకంగా రాజకీయ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి అంత గొప్పగా పదవీ యోగాలు కనిపించడం లేదు. ఈ మాసంలో జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ద్వితీయంలో శని ఉన్నారు కాబట్టి మాట వల్ల వచ్చేటువంటి తగువులు కానీ, మాట వల్ల అవమానపడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులన్నీ స్తంభించడం కావచ్చు, పోస్ట్పోన్ అవ్వడం కావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ మాసంలో ఎక్కువగా కనబడుతున్నాయండి. పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తూ పార్ట్నర్షిప్లో ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే 7th హౌస్లో కేతుగ్రహ సంచారం కాబట్టి ఈ విషయంలో మీరు సరైనటువంటి నిర్ణయం ఖరారు చేసుకోవడానికి పర్సనల్ చార్ట్ చూసుకుని 7th హౌస్ అనేటువంటిది ఎలా ఉందో చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది యోగించడం లేదు. అప్పుల బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతూ నేను ఎప్పుడు అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా బ్రతుకుతాను కోరుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడప్పుడే ఎలాంటి మార్పులు కనిపించడం లేదండి. మరికొంతకాలం అయిన తర్వాత కుంభరాశి వాళ్ళకి చాలా గొప్ప యోగాలు ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా ఈ కుజబలం పెరిగిన తర్వాత అప్పులన్నీ తీర్చడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో రుణబాధల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ అంత గొప్పగా యోగించడం లేదమ్మా. న్యాయపరమైన చిక్కులు, ధర్మపరమైన పోరాటాలు, కోర్టుపరమైన సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కుజబలం లేదు కాబట్టి జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ మాసంలో సెటిల్మెంట్ అన్నీ కూడా ఫైనల్ పెట్టుకోవడం వల్ల మీకే నష్టపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. చంద్రబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి మనశ్శాంతి అనేటువంటిది ఉండడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ధైర్యం కోసం ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్త వహించండి. శివ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయమ్మా. ఇవే కాకుండా శుక్రబలము అనేటువంటిది ఈ మాసంలో తక్కువగా ఉంది కాబట్టి అమ్మా, ఎవరైతే విమెన్ క్లాతింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ రాణించాలి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి కాస్త నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎదురవుతాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా 7వ స్థానము, 7వ స్థానంలో శుక్రకేతువులు నడుస్తున్నారండి. ఇద్దరు కూడా కంజంక్షన్, శుక్రుడు కేతు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి 7మంలోనే యోగించడం లేదు, అంటే దోషాన్ని ఇస్తున్నారు. దీనివల్ల ఎలాంటి విషయాల మీద ఇబ్బంది ఉంటుంది? వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రెండవది ఏంటంటే కళత్రము, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి.
కుంభరాశి వాళ్ళు ఈ మాసం చివరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మెరిటల్ లైఫ్లో తగ్గువులకి తావివ్వకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి చూడండి. బిజినెస్లో ఎలాంటి రిస్క్లు తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సేఫ్ గేమ్ ఆడడం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అండి. బుధుడి యొక్క బలం బాగుంది కదా అని ముందుకు వెళ్ళకూడదు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి. కుజ బలము అనేటువంటిది లేదండి. ఈ కుజుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే యోగించారో కలహాలకి రుణ బాధలకి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అది ఏదైనా కొనుగోలు చేసేటువంటి వ్యవహారాలైనా, అమ్మేటువంటి వ్యవహారాలైనా, ఫైనల్ సెటిల్మెంట్స్ అయినా, ఫైనల్ మీటింగ్స్ అయినా ఏదైనా సరే ఈ మాసంలో పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వచ్చే మాసంలో మీకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. అప్పుడు తప్పకుండా పెట్టుకోండి అన్ని కూడా. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు గురువారము అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే రంగు మగరు తెలుపు రంగు చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే నంబర్ 3 3వ సంఖ్య చాలా బాగా కలిసి ఏ వస్తుందండి. దేవునికి వీళ్ళు ఈ మాసంలో ఆరాధిస్తే బాగుంటుందంట? నవగ్రహాల యొక్క ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. గొప్ప శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. 12 రాశుల్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత అక్కడ ఏదైనా దోషాలు ఉంటే మీకు చాలామందికి అండి సిరిగారు ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమగుతూ ఉంటారు. అంటే ఆ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి కారణం కూడా దానికి బలమైనటువంటి మూల కారణం ఎప్పుడో చేసిన తప్పు అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ నిర్ణయం అయినా సరే, ఎలాంటి సజెషన్ అయినా సరే, ఏదైనా సరే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసి మీకు అన్ని కూడా సందేహాలని తీరుస్తాను. జాతకంలో ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.